చెప్తున్నాను. అవతల అమ్మాయికి సో మీరన్నట్టు ఒక నడక కావచ్చు, రూపం కావచ్చు, చూసి నచ్చితేనే సో వీళ్ళిద్దరూ కనెక్ట్ అవుతారు. కరెక్ట్. బట్ మీరు అది ఎవరికైనా అంతే. మీరు అవతల వ్యక్తిని ఎలా నచ్చి అంటే ఏ నచ్చి మీరు ఆ వెర్షన్ చూస్తారు? సేమ్ అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో లేదా అమ్మాయి అబ్బాయి మధ్యలో ఎటువంటి అయితే ఆ ఫిజికల్ అపియరెన్స్ అంటే శారీరకంగా ఎలా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అబ్బా వాడు చూడవే మహేష్ బాలా ఉన్నాడు, వాడు చూడు ప్రభాస్ లాగా ఉన్నాడు, అంటే హీరో కట్అవుట్స్ తోటి ఒక ఊహించినటువంటి ఒక ఫిజికల్ స్ట్రక్చర్ తోటి వాళ్ళు కంపేర్ చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు అబ్బాయిలు చూడు, అబ్బా మామ చూడరా అమ్మాయి ఎంత బాగుంది, కత్తిలాగా, కత్రినా కైఫ్ లాగా, ఏదో సమంత లాగో కత్రినా కైఫ్ లాగో వాడికి నచ్చిన హీరోయిన్ ఎలా ఉండాలి వాడి కళ్ళకి అన్నట్టుగా అల్లు అర్జున్ అంటారు చూడండి అదేదో సినిమాలో, నా కళ్ళతో చూడరా మామ అంటే అట్లా ఒక్కొక్క కంటికి ఒక్కొక్క అట్రాక్షన్ కనిపిస్తా ఉంటది ఎదుటి వ్యక్తి మీద. సో ఇప్పుడు స్వలింగ సంపర్కుల మగవారైనా మేమైనా ఇది చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎంత గేమ్ అని నేనైనా ఇంకొక మగవాడిలో చూసేది ఏంటంటే మస్కులిన్ బిహేవియర్. మస్కులిన్ బిహేవియర్ అంటే తన మొత్తం కూడా ఒక పురుషుడిగా ఉండాల్సినటువంటి ఒక మ్యాన్లీ బిహేవియర్ దాన్ని చూస్తే దానికి అట్రాక్ట్ అవుతాం. మేము అలాగే ఉండాలనుకుంటాం మ్యాన్లీగా, మస్కులిన్ గా. మేము అట్రాక్ట్ అయ్యేది కూడా వాళ్ళకే. లేదు వాళ్ళంతా ఆడతనంతో ఉన్నారు, ప్రవర్తిస్తున్నారు అని అంటే మేము ఇంకో ఆడవ్యక్తినే ఇష్టపడి పెళ్లి చేసుకునే వాళ్ళం కదా. ఆడతనానికి ఏ గేమ్ అని కూడా అట్రాక్ట్ అవ్వడు, ఇష్టపడడు. తను కూడా ఆడవ్యక్తిగా ఆడతనంతో ఉండాలని కూడా అనుకోడు. కానీ ఎప్పుడైనా హావభావాలు, ప్రవర్తన, ఆ జెండర్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా మందికి కామన్ ఉంటుంది. ఎందుకనంటే బాలయ్య బాబు గారు కూర్చునే స్టైల్ వేరే ఉంటది, ఇంకొక హీరో మన విజయ్ దేవరకొండ కూర్చునే స్టైల్ వేరే ఉంటది, ఒకరు లెగ్ పొజిషన్ చాలా వేరే ఉంటది, ఒకరు ఇలా కూర్చుంటారు, ఒకరు ఇలా కూర్చుంటారు, ఒకరు కాళ్ళ మీద ఇలా పెట్టుకుని కూర్చుంటారు, రకరకాలుగా. ఈ పోస్చర్స్ అన్ని చూసి వాళ్ళందరూ తేడా మాడా అని మనం ఎక్కడైనా కామెంట్ చేసామా? ఆ ధైర్యమైనా చేసామా? కానీ అదే ఒక కామన్ వ్యక్తి కనుక చేస్తున్నట్లయితే వాడేంట్రా కాలు వంకరగా వేసుకొని క్రాస్ లెగ్ వేసుకొని తేడాగా కూర్చున్నాడు, గడ్డం కింద చేయి పెట్టుకొని అమ్మాయిలాగా కూర్చున్నాడు, ఇలా కామెంట్స్ కామన్ పర్సన్స్ మధ్యలో జరుగుతాయి. కానీ సెలబ్రిటీస్ కూడా ఇదే ఎక్స్ప్రెషన్ తోటి ఉంటారు కదా, మరి వాళ్ళని ఎవరు ప్రశ్నించరే.